హాయ్ పిల్లలు, సెలవుల్లో వీ లవ్ రీడింగ్ కార్యక్రమంలో భాగంగా మనం రోజు ఒక కథ చెప్పుకుందాం. మరి ఈ రోజు కథ ఏమిటో తెలుసా? రాజుగారు జున్ను ముక్క. మరి ఈ రాజుగారు జున్ను ముక్క కథ ఏమిటో, అసలు ఏం జరిగింది, ఈ జున్ను గొడవ ఏమిటో తెలుసుకుందామా? నేను చదువుతున్నప్పుడు ఈ పక్కనే ఉన్న స్క్రీన్లో మీకు పుస్తకం కూడా కనిపిస్తుంది. మీరు ఆ పదాలను చూస్తూ వినండి, సరేనా? మొదలు పెడదామా? కథ పేరు రాజుగారు జున్ను ముక్క. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి జున్నంటే చాలా ఇష్టం. రాజుగారికి ఏమంటే చాలా ఇష్టం? అవును, జున్నంటే చాలా ఇష్టం. కోటంతా ఆ జున్ను వాసన వస్తూ ఉండేది. ఊరంతా జున్ను వాసన వచ్చేది. అంతేకాదు, ఆ రాజ్యం అంతా జున్ను వాసన వచ్చేది. ఆ వాసనకి రాజ్యంలోని ఎలుకలన్నీ కోట వైపు పరుగు తీశాయి. ఆ జున్ను ఎలుకలకి చాలా నచ్చింది. ఎలుకలు జున్ను తినటం రాజుకి నచ్చలేదు. రాజు తన మంత్రుల్ని పిలిచాడు. ఈ ఎలుకల్ని తరమడం ఎట్లా అని వాళ్ళని అడిగాడు. మంత్రులు ఒక చక్కటి ఉపాయం చెప్పారు. మంత్రులు పిల్లుల్ని తెచ్చారు. ఆ పిల్లులు ఎలుకల్ని చిటికలో తరిమేశాయి. ఇప్పుడు పిల్లులకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలుకలన్నీ వెళ్ళిపోయాయి, ఇంక వేటాడనవసరం లేదు కదా. అందుకని పిల్లులు చాలా సంతోషంగా ఉన్నాయి. కోట నుండి ఎలుకలన్నీ వెళ్ళిపోయాయి. కానీ ఏం జరిగిందంటే, పిల్లులతో ఉండటం రాజుకి ఇష్టంగా లేదు. ఏమిటబ్బా, ఎలుకలు వెళ్ళిపోయినాయి, మియావ్ మియావ్ అంటూ ఈ పిల్లులు గోలేమిటి అని రాజుగారికి పిల్లులతో ఉండడం అస్సలు ఇష్టం లేదు. రాజు మళ్లీ తన మంత్రుల్ని పిలిపించాడు. ఈ పిల్లుల్ని వెళ్ళగొట్టడం ఎట్లా అని అడిగాడు. ఓస్, ఇదెంత పని, వాటిని తరమటానికి మంచి ఉపాయం ఉంది అన్నారు మంత్రులు. మంత్రులు కుక్కల్ని తెచ్చారు. ఆ కుక్కలు పిల్లుల్ని చిటికలో తరిమేశాయి. ఇప్పుడు కుక్కలకి చాలా సంతోషంగా ఉంది. కుక్కలతో ఉండటం రాజుకి సంతోషంగా లేదు. మళ్లీ మంత్రుల్ని పిలిపించారు. మీరు ఈ కుక్కల్ని తరమగలరా అని అడిగాడు. తప్పకుండా తరుముతాం అని అన్నారు మంత్రులు. మంత్రులు ఈసారి భయం కలిగించే పెద్ద పెద్ద సింహాలను తీసుకుని వచ్చారు. సింహాలు కుక్కల్ని కోట నుండి దూరంగా తరిమేశాయి. ఇప్పుడు సింహాలకి చాలా ఆనందంగా ఉంది. రాజు మాత్రం సంతోషంగా లేడు. సింహాలతో ఉండటం రాజుకి ఇష్టంగా లేదు. ఎలుకల్ని తరమడానికి ఎవరిని తీసుకువచ్చారు మంత్రులు? పిల్లుల్ని. పిల్లులతో ఉండడం రాజుకి ఇష్టం లేదు. వాటిని తరమడానికి కుక్కల్ని తీసుకుని వచ్చారు. కుక్కలతో ఉండడం కూడా రాజుకి ఇష్టం లేదు. చివరికి కుక్కల్ని తరమడానికి ఎవరిని తీసుకువచ్చారు? సింహాలను తీసుకువచ్చారు. ఈ సింహాలతో ఉండడం కూడా రాజుకి ఇష్టంగా లేదు. రాజు మంత్రుల్ని మళ్లీ పిలిపించాడు. సింహాలను వెళ్ళగొట్టడంలో మీరు నాకు సాయం చేయాలి అని అడిగాడు. మంత్రులు ఇది చాలా సులువైన పని అని చెప్పారు. మంత్రులు సింహాలను వెళ్ళగొట్టడానికి ఏనుగుల్ని తెచ్చారు. ఎవరిని తెచ్చారా పిల్లలు? ఏనుగుల్ని తెచ్చారు. ఆ ఏనుగులు సింహాలను వెళ్ళగొట్టాయి. ఏనుగులు రాజుతో ఉంటూ చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ రాజుకి ఆ ఏనుగులతో ఉండడం చాలా కష్టంగా ఉంది. ఈ ఏనుగుల్ని వెళ్ళగొట్టడం ఎలా అని రాజు అరిచాడు. మేం వెళ్ళగొట్టగలం, వెంటనే వెళ్ళగొడతాం అన్నారు మంత్రులు. ఎలుకలన్నిటినీ తిరిగి కోటలోకి తీసుకుని వచ్చారు. కోటల నుండి ఒక్కొక్క ఏనుగును తరిమేశాయి ఎలుకలు. పాపం రాజు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎలుకలు ఎలుకలు ఎక్కడ చూసినా ఎలుకలే. అవి రాజు కోసం వండిన జున్నును తింటున్నాయి. ఇప్పుడేం చేయాలి అని తీవ్రంగా ఆలోచించాడు రాజు. 3 రోజులు ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఉపాయం తట్టింది. రాజు ఎలుకలన్నిటినీ తన దగ్గరికి పిలిచాడు. వాటికి కొంచెం జున్ను ఇచ్చి తరమడానికి ప్రయత్నించాడు. మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వకపోయావంటే
నీ బట్టలన్నీ కొరికేస్తాం అని ఎలుకలు బెదిరించాయి. ఆ రోజు నుండి రాజు తన కోసం వండిన జున్నుని ఎలుకలతో పంచుకొని తినాల్సి వచ్చింది. ఇప్పుడు రాజు, ఎలుకలు ఒకే చోట కూర్చుని జున్నుని సంతోషంగా తింటున్నారు. కథ విన్నారు కదా పిల్లలు, బాగుంది కదా? ఈ కథ వింటూ ఈ పక్కనే ఉండే స్క్రీన్లో వచ్చే పదాలను చూడండి. చక్కగా మీరు కూడా కథను సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. కథలో ఉన్న ఎలుకలు, సింహాలు, కుక్కలు ఇలాంటి బొమ్మలను చూసి గీయడానికి ప్రయత్నించండి. చక్కగా కలర్స్ వేసి మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. లేదు మీరే పప్పెట్స్ తయారు చేసి ఆ కథని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. ఆ వీడియోని మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సరేనా పిల్లలు? ఇప్పుడు కథ మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. రాజు ఎలుకల్ని ఎందుకు తరమాలనుకున్నాడు? ఎలుకల్ని తరమడానికి మంత్రులు ఎవరిని తీసుకువచ్చారు? చివరికి ఏనుగులను తరమడానికి మంత్రులు ఎవరిని తీసుకువచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. బాగుంది కదా కథ? రేపు మరొక మంచి కథను చదువుకుందాం. సరేనా పిల్లలు? బాయ్.